రేపల్లెలో రాధ కథ బలభద్ర పాత్రుని రమణి. ఇప్పుడు మనము రేపల్లె రాధ గురించి మనము తెలియజేసుకుందాము. కొండ మీద నుండి చూస్తే వరదరాజాపురం పేర్చిన బొమ్మల కొలువులా ఉంది. లక్క పిడతలాంటి ఇల్లు. ఈ ఊరి సంగతులు ఇంకో ఊరికి మోసుకుపోవాలన్నట్లు గబగబా పారుతున్న ఏరు. ఊరి మధ్యలో సీతమ్మ మనసులా చల్లని నీడనిచ్చే రావి చెట్టు. కాస్తంత వెనకగా కొండంత అండగా కోదండరాముని గుడి. అరివేని కుండలా మెట్టు మెట్టుకి బొట్లు పెట్టి అలంకరించుకున్న కోనేరు. దాంట్లో రాత్రివేళ బిచ్చుకునే కన్నె పిల్లల కలలాంటి కలువలు. గుడి ముందు హనుమంతుడు తోక చుట్టి నిలబడినట్లుగా ఎత్తైన ధ్వజస్తంభము. ఊళ్ళో గాలి కబుర్లన్నీ మోసుకొస్తున్న రావి ఆకుల గలగలల నేపథ్యంలో వెర్రి డొక్కడు తనకు తెలియని రాగంలో అద్భుతమైన పదం ఏదో పాడుతూ గొడ్లు తోలుతున్నాడు. వాటి గిట్టెల నుండి లేచిన ధూళితో బుగ్గలు ఎర్రబడగా సూర్యుడు తాటి చెట్ల చాటున దాక్కుంటున్నాడు. వేసవి గాడ్పులో వెదురు పొదుల వేడి నిట్టూర్పుల మధ్య మావతిగా మారి తాపాన్ని ఉపశమింపచేయ చూస్తున్నాయి. శృతికి తగ్గ లయని జత చేస్తూ చుక్ చుక్ మంటూ వంతెన మీదుగా ఎక్కడికో పోతుంది రైలు. పిల్లా పెద్ద అందరూ చేస్తున్న పనులు ఆపేసి అరచెయ్యి నుదిటికి చేర్చి ఆసక్తిగా రైలు మలుపు తిరిగిపోయేదాకా చూశారు. అదెళ్ళిపోయాక మళ్ళీ పనుల్లో మునిగిపోయారు. రైలు బండి పొగని అనుకరిస్తూ లంక పొగాకు చుట్ట తాలూకు పొగ గుప్పు గుప్పుమని వదిలాడు ఆ ఊరి మోతుబరి సుబ్బరాయుడు. మనసులో కేశవుడు ఉత్తరం రాసి చాలా రోజులయ్యింది. ఈ రోజైనా వస్తుందేమో చూడాలి అనుకున్నాడు. పట్నంలో ఉన్న అతని ఆప్తమిత్రుడి తాలూకు ఆలోచనలు అతడిని చుట్టుముట్టాయి. 7వ తరగతి తర్వాత కేశవుడితో పాటు తను పట్నం వెళ్ళి చదువుకొని ఉంటే ఈ వరినాట్లు కలుపులు కాకుండా హాయిగా కాలు మీద కాలేసుకొని ఏ గాలి యంత్రం ఉన్న గదిలోనో కూర్చొని ఉండేవాడు. ఎదురుగా ఓ జుట్టు కత్తిరించుకున్న పిల్ల అటు పరికిని ఇటు జుబ్బాకాని గౌనులో నిలబడి తను చెప్పిందల్లా రాస్తుంటే తను గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చొని తిరుగుతూ ఎస్ బాస్ మని ఇంగ్లీషులో దంచేసేవాడు. ఆ పిల్ల ఏపిల్ పండ్ల లాంటి బుగ్గలతో వయ్యారంగా ముందుకు వంగి ఎస్ బాస్ అనేది. తను విలాసంగా నవ్వి ఆమె బుగ్గ మీద చిటిక వేసేవాడు. ఛీ, ఏంటండి ఈ పని? నా బుగ్గ మీద చిటికెత్తారేంటి? ఎదురుగా నిలబడ్డ సన్యాసిరావు మెలికలు తిరుగుతూ అన్నాడు. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సుబ్బరాయుడు సిగ్గుపడుతూ నిలబడ్డ సన్యాసిరావును చూసి నువ్వెప్పుడొచ్చావురా అన్నాడు విసుగ్గా. మీరు కలలోకి వెళ్ళినప్పుడండి. ఈ మారు ఎటెళ్ళారండి? కుతూహలంగా అడిగాడు. ఏము అక్కడికి కూడా తగలడదామనా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదని నసిగాడు సుబ్బరాయుడు. సన్యాసిరావు అతని భార్యకు ఎక్కడో వేలు విడిచిన తమ్ముడు. చిన్నతనం నుండే ఆడవాళ్లతో చేరి చింతపిక్కలాటలు వామనగుంటలు ఆడుతూ పెద్దవాడయ్యాడు. నీలాంటి రేవుల నుంచి సమస్త పేరంటాల వరకు అతను వెళ్ళని ప్రదేశం ఉండదు. ఏ ఇల్లాలైనా అతన్ని చూడగానే ఆనందంగా ఈ పిల్ల విధవని కాస్త ఎత్తుకో, చేతి నిండా పని ఉంది అను, లేక సమయానికి వచ్చావురా కాస్త పోటేయ్, ఇన్ని చింతకాయలు ఒక్కదాన్నే దంచలేక చస్తున్నాను అను పని అప్పగించేస్తారు. అతను ఉండటం మాత్రం సుబ్బరాయుని ఇంట్లోనే. ఆ పాతకాలం మండువా లోగిలి ఇంట్లో
సుబ్బరాయుడి భార్య కూతురు కాకుండా అతని విధవ అక్కగారు, ఆవిడ కొడుకు, అతని తమ్ముడు, మరదలు, వారి ముగ్గురి సంతానము, రోగిష్టి తల్లి, ఆవిడ తమ్ముడు వాతల తాతయ్య కూడా ఉంటారు. వాతల తాతయ్య అసలు పేరేమిటో సుబ్బరాయుడికి కూడా తెలియదు. అస్తమానము వార్తాపత్రిక చేతపట్టుకొని బొమ్మలాడుతున్న పిల్లలకో, పొయ్యి దగ్గరున్న ఆడవాళ్లకో స్కాములు, స్వాహాలు, ఓటు బ్యాంకులు, రిగ్గింగులు అంటూ అదే పనిగా వార్తలు చదివి వినిపించడం వల్ల వార్తల తాతయ్యగా పేరొంది పలకడం రాని పిల్లలు దయవల్ల వాతల తాతయ్యగా స్థిరపడిపోయాడు. సుబ్బరాయుడికి ఆ ఊళ్ళో 100 ఎకరాల సుక్షేత్రం లాంటి మాగాని ఇచ్చిపోయాడు తండ్రి. తన స్వయం శక్తితో ఇంకో 20 ఎకరాలకి పెంచి కౌలుకివ్వకుండా వ్యవసాయం చేసుకొస్తున్నాడు. పొట్టి నిక్కర్ల నుండి పంచెకట్టులోకి మారిన దగ్గర నుండి అతను ఎక్కువగా పొలంలోనే కాలం గడిపాడు. అతని తమ్ముడు ప్రకాశము హార్మోనియం ముందు పెట్టుకుని సరిగమల్ని శోధించడంలో ఉన్న ఆసక్తి వ్యవసాయం విషయంలో చూపించలేకపోయాడు. చిన్నాడు కష్టపడలేడ్రా పాపం అని తల్లి సన్నాయి నొక్కులు అతన్ని అప్రయోజకుణ్ణి చేయడానికి సాయపడ్డాయి. సుబ్బరాయునికి ఊహ వచ్చే నాటికే బావగారు పోవడంతో అతని అక్క సూరమ్మ ఆ ఇంట్లో ముఖ్యమైన మెంబర్గా స్థిరపడిపోయింది. ఆమె కొడుకు గణపతి 10వ తరగతి తప్పి జూలపాలు పెంచి జులాయిగా తిరుగుతుంటాడు. ప్రకాశం భార్య శాంత పేరుకు తగ్గ ఇల్లాలు. తోడికోడల్ని సొంత అక్కలా, అత్తగారిని తల్లిలా, బావగారిని అన్నలా చూడగలిగిన వెన్నలాంటి మనసు ఆమెకి. 3 మగపిల్లలు. ఇక మా ఇంటి యజమానురాలు పార్వతమ్మ నిజంగా సార్థక నామధేయురాలు. అన్నపూర్ణలా ఇంటికి వచ్చిన వాళ్ళకి వండి వడ్డిస్తూ లోకపావనిలా అందరి మంచి చెడ్డల గురించి తెలుసుకుంటూ ఆదిలక్ష్మికి భర్తకి ఏ విషయంలో ఏం కావాలో తెలుసుకొని మసలుకుంటుంది. ఆమె కాపురానికి వచ్చింది మొదలు వంటింట్లో గుండిగలతోటి చల్ల కవ్వంతోటే ఆమె స్నేహము. 4 మగపిల్లలు పుట్టిపోయారు. ప్రతిసారి గర్భసంచి తిరగబడిపోయేది. ఆ సంగతి పట్నంలో డాక్టర్ చెప్పి ఇంకా గర్భం వస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని భయపెట్టాక కూడా నెల తప్పి 3వ నెల వరకు భర్తకు కూడా చెప్పలేదు. తెలిసాక సుబ్బరాయుడు లబలబలాడి నాకు నీకన్నా పిల్లలు ముఖ్యం కాదే, తీయించేద్దాం అన్నాడు. నెక్స్ట్ తరువాతి భాగం మళ్ళా తెలియజేసుకుందాము.